తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కదలే రాలేదు. కేవలం ఈరోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వారికి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రదాత అయినటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారు, బీజేపీ నాయకులు నరసింహ గారు, అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేనూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి చరిత్ర. కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారిని అన్నిసార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు. అదే రకంగా 2 సార్లు గెలిచిన జయనాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు. అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు 4 సార్లు గెలిచినని చెప్పుకున్న ఆయనకు మీసాలు లేవు. మరి అట్లాంటప్పుడు పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం. వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో రెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా? రెండవది, ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో, నిన్న ఒక సంఘటన చూడాలి మీరు. ఒక అధికారి, ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్, వారిని మీరు మాట్లాడినటువంటి భాష 4 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకునే వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారో అవి మాత్రం రికార్డు కాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటున్నారు. నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివన్న నగర్ లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని కోర్టు ఆర్డర్ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేయించిన చరిత్ర. మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు, ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు, తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు పోలీసులు మంచివారు, ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు. మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు? 160 నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో ఈ రోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి. దానికి ఎందుకు పోయినారు మీరు? దానికి ఒక్కదానికి ఎందుకు పోయినారు? దానికి పోయి అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది. అసలు మీకు నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని ఒక రైతు అనే వాళ్ళు అక్కడికి పోయి ఓటేయాలా? మీరేమన్నా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా? లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా? లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటుంటున్నారు. ఎక్కడ కూర్చోవాలా? అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషలు మాట్లాడితే సిఐ గారు, ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా కాదు, ఎక్కడో డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణలు చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇదే సోమప్ప గారి విగ్రహానికి, అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా పోరనేటువంటి కార్యకర్తల నాయకులు ఇది చెప్పిన తర్వాత 11 సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీసం లేదు, మీసం లేదు, మీసం లేదని చెప్పి నేను సమాధానం చెప్పిన, నాకు మీసం లేదు, నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారికి మీసం లేదు. అదే రకంగా ఈ గొడవకు పాపం
పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసం లేదు. అనేటువంటి వాళ్ళు మీరందరూ మీసాల పౌరుషాల గురించి పక్కన పెడితే, ఇప్పుడే మేము 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వేయలేనటువంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది ఈ మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని మీ టైంలో దొంగలు ఎత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే, మొన్న మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళా ఎమ్మెగనూరుకి ఆ యొక్క గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. ఆయన సొంతూరు సిరాలతోటి కావచ్చు, అదే రకంగా కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి రోడ్డు కావచ్చు. 5 సంవత్సరాలు నరక యాతన మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్కరోజు మాట్లాడకుండా, ఒక్క గుంతా పుడవకుండా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు పుడిచి మళ్ళీ ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి ఈ ఎమ్మెగనూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయింది మీసాలు ఏం చేయాలని. అభివృద్ధిలో పోటీ పడాలా, దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా గెలిపించారంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీసాలు పెట్టుకుని చేతులు ఊపుకుంటూ మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఇదే సోమప్ప గారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు చెప్తున్నా, నీ స్థాయి ఎంత, నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించు. దమ్ము గురించి నేను చెప్పిన, అభివృద్ధిలో దమ్ము చూపించండి. మీసాలు పెంచేదానికి కానీ గడ్డాలు పెంచేదానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. మీరు అభివృద్ధిలో దమ్ము చూపండి. నేను కడిమెట్ల మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని జయనాగేశ్వర. ఎలక్షన్ 6 నెలల క్రితం జరిగినప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళు? ఓడిన తర్వాత గుండు కొట్టించుకున్నారా, మీసాలు తీసేసారా? ఎక్కడ పోయి ఆ రోజు పోలీసులు మా దగ్గర ఉన్నారా, మీ దగ్గర ఉన్నారా? ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారు, గెలిచాం. నిన్న కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతే ఎలక్షన్లు అన్నప్పుడు పోలీసులు ఉండాలని చెప్పి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న రోజున ఈ ఎలక్షన్ కూడా నిర్వహించారు. తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రికి ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మీ సొంత పొలాలు ఉన్నాయని ఆ కాలం నిన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఈ రోజు చూస్తుంటే ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగాల. వీరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలక్షన్లు బహిష్కరించినామంటారు, మరి వీళ్ళు చూస్తేనేమో పోరాటం చేస్తున్నామో మాకు అవమానం జరిగిందంటారు. మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు నేను అడుగుతున్నా, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్ ఉన్నారా? మీ ఇన్ఛార్జ్ చూస్తేనేమో ఇక్కడ లేరు. అదే రకంగా ఎన్నికలు బహిష్కరించినామని చెప్పి వారు చెప్తారు. మరి అట్లాంటప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని అభివృద్ధిని మేము చేస్తా ఉంటే నీళ్ల కోసం పోరాడుతున్నామని వ్యక్తిగత పోటీ కోసం మీ ఆరాటం దేనికో అర్థం కావాలి. అనవసరంగా ఒక కాలువ సమస్యను తెచ్చిపెట్టి బంధువులు చేస్తామంటారు, బెదిరిస్తామంటారు. అదే రకంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు పరుష పదజాలం ఉపయోగిస్తూ ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అనుకుంటే తిరగలేరు, మేము అనుకుంటే రాలేరు. అందుకే ఈరోజు మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడారో అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము కూటమి నాయకులు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధిని మేము చేస్తుంటే కేవలం మీరు ఏదంటే ఉనికిని కాపాడుకోవడానికి ఈ రకమైన డ్రామాలు మొదలుపెట్టి అభివృద్ధినే కాదు ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా ఈ రోజు ఇబ్బంది పరంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇదే తీసుకొచ్చి టెక్స్టైల్ పార్క్ మళ్ళీ 77 ఎకరాలు 77 ఎకరాలలో మళ్ళీ టెక్స్టైల్ పార్క్ పెట్టింది మీసం లేని జయనాగేశ్వర రెడ్డి అని చెప్పి మళ్ళీ అదే రకంగా కర్నూలు టు మంత్రాలయం పోయే ఎమ్మెగనూరు రైల్వే లైన్ కావచ్చు, అదే విధంగా ఉన్నటువంటి తాగడానికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు తాగునీరు త్రాగునీరు కావచ్చు, ఆర్టీఎస్ రైట్ కెనాల్ కావచ్చు. ఇది మా సంకల్పం. నీ సొంత ఊరికి మీ రైతులకే డబ్బులు ఇచ్చి ఎలక్షన్లకు తీసుకొచ్చిన దుస్థితికి వచ్చారు మీరు అక్కడికి వచ్చి అనవసరంగా ఈ రోజు రాజకీయం చేసుకుంటూ నేను ఒక ఆయన అంటున్నాడు, పాప ఆస్తులు అన్ని జగనమ్మైన
ఆస్తుల్ని అన్ని తెగనమైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం. ముందు మీ ఊర్లలో మీరు బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, అదే రకంగా కొంతమంది అగ్ర కులాలు, రెడ్డి కులస్తుల ఆస్తులు కొట్టేసి ఇన్నేళ్లు సర్వనాశనం చేసి రాజకీయాలు చేసిన మీరు ఈ రోజు కార్యకర్తలు అనగా మీ ఆస్తులు ఎవరు ఆస్తులు అమ్ముకున్నారు? మీరు ప్రజల ఆస్తులు అమ్ముకొని మీరు ఈ స్థితికి వచ్చారు. మీరు ఈ రోజు వచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైతే నిన్న మీసాల గురించి, దమ్ము గురించి మాట్లాడిన వాళ్ళందరికీ సోమప్ప సర్కిల్లోనే మీరు మాట్లాడిన చోటే ఎమ్మెల్యేగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఇక్కడ నిలబడి మా కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో దమ్ము గురించి మీరు మాట్లాడారు. కాబట్టి ఎమ్మెల్యేలు ప్రజలు ఎటువంటి దమ్ము ఆశిస్తున్నారో, ఎటువంటి దమ్ము కోరుకుంటున్నారో ఆ విషయాన్ని చెప్పి ఇక్కడ వచ్చా. ఎవరి కోసం ఈ బంధులు ఎందుకు చేయాలా? బంధు మీకు దేనికి చేయాలి? బంధు ఎమ్మెగనూరుకు ఆర్టీఎస్ రైట్ కెనాల్ పోతా ఉంటే మీరు అడ్డుకున్నారా? ఎమ్మెగనూరు టెక్స్టైల్ పార్క్ తరలిపోతా ఉంటే మీరు అడ్డుకున్నారా? ఎమ్మెగనూరు ఈరోజు జాతర సందర్భంగా రోడ్ల మీద రోడ్లు మళ్ళీ అన్ని మొదలుపెట్టి చర్చి దగ్గర ఉండే రోడ్డును ప్రారంభించి ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈరోజు 17 బస్సులు తీసుకొని వచ్చి ఆ ఒక్క బస్సు కూడా రాకపోతే అభివృద్ధికి ఏ ఒక్క రోజు కూడా సహకరించండి. మీరు దేనికోసం చేయాలా? మీకు టికెటే రాకుండా ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు, సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి. చుట్టుపక్కల ఉంటే నేను చెప్పాను, అయ్యా మీరు నడవద్దని చెప్పి సింగిల్ గా వచ్చా. మీరు అన్నారు కదా ఇక్కడికి దమ్ముందా, నడవగలరా, చెయ్యగలరా అని. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు చేయొద్దండి. మీరు అభివృద్ధికి ఏదన్నా తోడ్పడండి, లేకపోతే దాంట్లో పోటీ పడదాం అంతే తప్ప ఇట్లా సింహం సింగిల్ గా వస్తుంది అంటే ఈ రోజు మీ కుటుంబంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరంటే మీ అల్లుడు గారు, అదే రకంగా పదవులు పొందిందంటే ఎవరంటే మీ తనయుడు, అదే రకంగా మీ కూతురు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ వాళ్లకు మన వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. నాకు కుటుంబం లేదే, ఉండేది నాకు ఒకటే కూతురు, నా భార్య. అదే రకంగా నా కుటుంబం ఎవరంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ప్రజలు, బడుగు బలహీన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది తప్ప మీరు అనవసరంగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా నా పేరు తీసి జయనాగేశ్వరుడికి మీసాలు లేవని మాట్లాడేందుకు ఈ రోజు నేను ఇక్కడ సోమప్ప సర్కిల్కి వచ్చి మాట్లాడడం జరుగుతోంది. చూసేది అభివృద్ధిలో చూస్తారు. నీకెంత పొడుగు మీసాలు ఉన్నాయని చేతులూపి మాట్లాడే వాళ్ళందరూ ఎన్ని దొంగ పనులు చేశారో, ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో చిట్టా అంతా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు ఆల్రెడీ మీ మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఏమీ జరగకుండానే ఉలిక్కి పడుతున్నారు. రాబోయే రోజుల్లో జరిగేటువంటి మీ అవినీతి కార్యక్రమాలన్నీ బయటకు వస్తే ఏ రకంగా ఉంటుందో ఎమ్మెల్యేలు ప్రజలందరూ చూస్తారు.